సికింద్రాబాద్ లోని షమీరా బిల్డింగ్ లో బుధవారం నాడు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో సమస్త భవిష్యత్ కార్యాచరణ, దళిత క్రైస్తవుల సాధికారత, సామాజిక న్యాయం, నాయకత్వ వికాసం తదితర అంశాలపై చర్చించుకోవడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ డేవిడ్ కడారి, రెవరెండ్ డాక్టర్ పి సోలమన్ రాజు, రెవరెండ్ సునీల్, ఫాస్టర్ జి శాంతి కుమార్, జయశ్రీ టైటస్, వనిత అలెగ్జాండర్, శ్రీమతి డి మంగేశ్వరి, డాక్టర్ ఎస్ అబ్రహాం, పాస్టర్ కడియం కృపాకర్, బిషప్ కేవై స్వామి, రాజ్ కింగ్, జాషువా డానియల్, స్టాన్లీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కమిటీ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటయ్యే వరకు సమస్త కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కళ్యాణి చొప్పల అధ్యక్షురాలుగా తెలంగాణ అడహాక్ కమిటీని ప్రకటించారు. అనంతరం గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దళిత క్రైస్తవుల హక్కులు, గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఏఐసిఎఫ్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి బిషప్లు, ఫాస్టర్లు, ఏఐసిఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా దళిత క్రైస్తవుల న్యాయమైన హక్కుల సాధన కోసం సంస్థ మరింత బలంగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వ నిర్మాణం, సంస్థ విస్తరణ, దళిత క్రైస్తవుల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై పాల్గొన్న ప్రముఖులు తమ విలువైన సూచనలు, అభిప్రాయాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఏఐసిఎఫ్ తెలంగాణ యూత్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజ్ కింగ్, ఉపాధ్యక్షులుగా గ్యారీ, బెనర్జీ, టోనీ తదితరులు నియమించబడ్డారు. ఏఐసిఎఫ్ తెలంగాణ ప్రేయర్ కౌన్సిల్ చైర్మన్ గా శ్రీమతి జయశ్రీ టైటస్, అన్నామణి, షారా అరుణోదయ, రాజశ్రీ ఎన్నికైనారు. ఏఐసిఎఫ్ తెలంగాణ సోషల్ మీడియా చైర్మన్ గా జాషువా డానియల్ మరికొందరు ఎన్నికైనారు. భువనగిరి జిల్లా నుండి ఫాస్టర్ ఇసాక్, నల్గొండ జిల్లా నుండి క్రిస్టఫర్, శామ్యుయల్, ఎలిషారావు, మెదక్ జిల్లా నుండి ఫాస్టర్ సంజీవులు రాష్ట్ర కోఆర్డినేటర్లుగా ఎన్నికైనారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలోనే దళిత క్రైస్తవ హక్కుల ఉద్యమాన్ని నడిపిస్తామని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గద్దపాటి విజయరావు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు సికింద్రాబాద్ రామ్శ్రీ బిల్డింగ్ లో జరిగినటువంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి సారథ్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే దాని కొరకు ఒక కొత్త బృందాన్ని మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్పర్సన్ గా శ్రీమతి కళ్యాణి చొప్పల గారు ఎన్నుకోబడ్డారు. అట్లాగే కోర్ కమిటీ కన్వీనర్ గా సాలమన్ రాజు, కోర్ కమిటీ కోఆర్డినేటర్ గా ఫస్ట్ శాంతి కుమార్, అట్లాగే జయశ్రీ గారు, మంగేశ్వర్ గారు, వనిత గారు, ఎలిషారావు గారు, సామ్యుల్ గారు, క్రిస్టఫర్ గారు, అట్లాగే పాస్టర్ సంజీవ్ గారు, పాస్టర్ ఐజాక్ గారు, ఈ విధంగా వివిధ జిల్లాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతినిధులను కూడా స్టేట్ కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. యూత్ ప్రెసిడెంట్ గా రాజ్ కింగ్, వైస్ ప్రెసిడెంట్ గా గ్యారీ, జనరల్ సెక్రటరీగా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా టోనీ, అట్లాగే ఇంకా రాజు ఇతరులు ఎన్నుకోబడ్డారు. అలాగే ఏఐసిఎఫ్ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా కొరకు జాషువా డానియల్ ఇంకా తదితర బృందం అంతా కూడా ఈరోజు అంటే కొత్త టీం మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేయడం కోసం, ఒక దళిత క్రైస్తవ ఉద్యమ నిర్మాణం కోసం ఈ కొత్త టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త టీం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో
మందకృష్ణ మాదే గారితో త్వరలో ప్రతి జిల్లాలో కూడా దళిత క్రైస్తవుల సమావేశాలు నిర్వహించి చివరగా హైదరాబాద్ కేంద్రంగా 10 లక్షల మంది దళిత క్రైస్తవులతోటి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే దాని కొరకు ఈ కొత్త టీం ఈ రోజు ఏర్పాటైంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం.